తర్వాత ఉన్న ఊర్లో బతకడం, ఉన్న ఊరినే పని దొరకడం అనేది చాలా ముఖ్యమైన చట్టంగా మనం భావించాల్సిన అవసరం. కనీస వేతనాల గురించి దేశం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉంది. కానీ చట్టం వచ్చిన తర్వాత కనీస వేతనాలు దానంతటవే అమలైన పరిస్థితి మనకు అనేక రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. స్త్రీలు పురుషులు సమానం యొక్క ఈక్వాలిటీ జెండర్, కానీ ఎప్పుడు కూడా స్త్రీ పురుషులకు ఈ దేశంలో సమానమైన వేతనాలు అందిన పాపానికి పోలేదు. కానీ చట్టం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో స్త్రీలకు పురుషులకు సమాన వేతనం వచ్చిన పరిస్థితి. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల కుటుంబాలు ఇవాళ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో రిజిస్టర్ చేసుకొని పని పేరుతున్న పరిస్థితి. ఉన్నప్పుడు పని దొరుకుతాం. కొంత ఈ చట్టం వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. మైగ్రేషన్ వలసలాగి ఉన్న ఊళ్ళో పని దొరికింది. వేలాది లక్షల ఎకరాలు ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్స్ డెవలప్ అయినాయి దీని ద్వారా. అనేక ఈ పథకం రాకముందు ఆకలి చావులు ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు జరిగినాయి. కానీ చట్టం వచ్చిన ఎంతో కొంత ఆత్మహత్యలు ఆగి వలసలు ఆగినాయి. కానీ ఇటువంటి చట్టం వల్ల అమలులో చాలా నిర్లక్ష్యం ఈ దేశ పాలన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరానికి బడ్జెట్ తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం కూలీల సంఖ్య కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు కావాలి. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ గత 5 సంవత్సరాల బడ్జెట్ చూస్తే 86,000 కోట్లు, 83,000 కోట్లు, 24,000 కోట్లు. నేను తెలంగాణకి వచ్చిన ఉపాధి చట్టం ఏం చెప్తుంది? ఒక కూలి నేను ఎప్పుడు పనిపోతుంటే తనకి ఇప్పుడు ఈ రోజు రేపు పనిపోతుంటే పోయే రైట్ ఉంది. కానీ మొత్తం 60% పనులు అయిపోయినాయి. 6 కోట్ల పనిదినాలు అయిపోయిందని చెప్పి తెలంగాణలో గత 2 నెలల నుంచి ఈ ప్రభుత్వం పనిపట్టింది. అంటే చట్టం ఏం చెప్తుంది? కూలికి తనకి ఇష్టం వచ్చినప్పుడు పనిపోవచ్చు, కూలికి హక్కు ఉంది. కానీ హక్కుని వల్ల ఈ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని ఇవ్వాలి. కానీ ప్రతి కుటుంబానికి 30, ఈ సంవత్సరం 30, పోయిన సంవత్సరం 50 రోజులు మాత్రమే పనిచ్చారు. కనీస వేతనం మా తెలంగాణలో 300 రూపాయలు ఉంది. కానీ ఓన్లీ 210 రూపీస్ ఇస్ గెటింగ్ ది బేసిక్ పర్ డే. అంటే 10 దినాలకు సరిగా ఇవ్వని పరిస్థితి, వేతనాలు సరిగా ఇవ్వని పరిస్థితి కొనసాగుతుంది. అంటే కూలీలు తిరిగి మళ్ళీ భూస్వాముల దగ్గరికి పరిశ్రమలలో పనికి వెళ్లాల్సిన దుస్థితికి మనం ఎండబడ్డది. ఈ పథకం చట్టం మీదనే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. అంటే పాలకులు చాలా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో ఈ సందర్భంలో మనం ఉన్నాము. దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం. కోట్లాది మంది ప్రజలకు, కూలీలకు, ముఖ్యంగా దళితులకు, ఆదివాసీలకు, మహిళలకు ఈ పనిలో 50% ఉమెన్ వర్క్ మహిళలు పనిచేస్తారు. 18-19% దళితులు పనిచేస్తారు. ఒక 16-17% ఆదివాసీలు పనిచేస్తారు దేశంలో. అంటే ఈ దేశంలో ఇంతమందికి మహిళలకు, ఆదివాసీలకు, దళితులకు, బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ ఓబీసీ కమ్యూనిటీకి ఉపయోగపడుతున్న పనిని మొత్తం హక్కులు ఎక్కడికక్కడ ఉల్లంఘిస్తున్న పరిస్థితి కొనసాగుతున్నారా? దీనికోసం మీరు ఆలోచించాలి. ఈ జేఎన్యూ అనేది లేదు, విశ్వవిద్యాలయాలు అనేది భవిష్యత్ తరాలు నిర్మిస్తాయి, సమాజానికి గైడ్ ఇస్తాయి, పాలకులకు ఒక సోయి చెప్పిస్తాయి. పాలకులు ఎక్కడ తప్పుదారి పడిస్తే మీలాంటి విద్యార్థి యువకులు ఇలాంటి యూనివర్సిటీ నుంచి ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు ఒక పేదల పక్షాన ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ పేదలకు ఉపయోగపడే పథకం ఇది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం కూలీలపైనే కాదు, మనందరి పైన ఉంది. ఎందుకంటే మనందరూ నాకు తెలిసి మీరంతా రూరల్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు, ఈ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి. కాబట్టి ఈ చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మెరుగైన చట్టాల కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా దీన్ని ముందుకు కోరుతూ మీ అందరికీ